సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా అనగానే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక టాక్ నడుస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయం ఇక్కడి నుంచే రాణిస్తుందనేది మొదటి నుంచి ఉన్న, ఇప్పుడైతే ఈ సీట్లు ఓట్లు గురించి అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పశ్చిమ గోదావరి జిల్లా నలుగుతుంది. ముఖ్యంగా నర్సాపురం కాన్స్టిట్యున్సీ వరకు చూస్తే ఈ సీట్ల వ్యవహారం ఇంకా తేలలేదు. అసలు ఏంటి ఈ సీట్లేంటి? నర్సాపురం అనే బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు ఉన్నారు. బీజేపీ వర్మ అని కూడా అంటారు. ఆయన శ్రీనివాస్ వర్మ అనే కన్నా బీజేపీ వర్మ అంటేనే చాలా మంది గుర్తిస్తారు కూడా. అసలు ఎలా ఉంది? 35 ఏళ్లుగా ఆ పార్టీని నమ్ముకుని తన పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న, పార్టీ పేరుగా మార్చుకున్న బీజేపీ వర్మతో మనం ఉన్నాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉంది సార్ ఇప్పుడు మీకు? అయితే వాస్తవంగా మీకు ఎన్నో కాసేపు అట్లాగా కాసేపు ఇట్లాగా రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఊహాగానాలని మీకు తెలుసు, అందరికీ తెలుసు. ప్రస్తుతం మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు, అభ్యర్థులను కలుస్తున్నారు. ఎట్లా ఉంది వారి సహకారం? పార్టీ కేంద్ర నాయకత్వం చాలా స్పష్టంగా చెప్పింది. ఎవరైతే ఈ రాష్ట్రానికి సంబంధించి ఎన్నికలకు సంబంధించి ఇన్ఛార్జ్ ఉన్నారో సిద్ధార్థనాథ్ సింగ్ గారు 10 రోజుల క్రితమే భీమవరం వచ్చి శ్రీనివాస్ వర్మ అనే ఈ బీజేపీ వర్మ అనే పిలువబడేటువంటి శ్రీనివాస్ వర్మ సాక్షాత్తు నరేంద్ర మోడీ గారిచే నిర్ణయించబడినటువంటి అభ్యర్థి, ఆయన ప్రతిపాదించినటువంటి అభ్యర్థి. ఇందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు, మార్చడానికి అవకాశం లేదని సాక్షాత్తు ఆయన ప్రకటించడం జరిగింది. అయితే యూట్యూబ్ ఛానల్స్లో లేకపోతే కొన్ని పత్రికల్లో మారడానికి అవకాశం ఉంది, నేనేదో ఎమ్మెల్యేకి వెళ్ళడానికి అవకాశం ఉంది, ఇట్లా రాస్తున్నాయి. కానీ నా వరకు నాకు సంబంధించి లేకపోతే మా పార్టీకి సంబంధించి కొంత వెరీ క్లియర్గా ఉన్నాం. ఈ సీటు బీజేపీది, బీజేపీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తాననేటువంటి విషయంలో. అయితే ఈ పత్రికల్లో రాతల కారణంగా ఏదో కొన్ని విషయాల మీద ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా ప్రజల్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్ఫ్యూజన్ కూడా 1-2 రోజుల్లో తేలిపోతుంది. నేనైతే నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిని, అందులో ఏమాత్రం కూడా అనుమానం. ఇవన్నీ ఊహాగానాలుగానే మనం కొట్టేద్దాం. రెండోది, బీజేపీ అంటేనే ఒక సిద్ధాంతపరమైన పార్టీ. ఒక సిద్ధాంతం కానీ ఒక నిర్ణయం కానీ తీసుకున్నాక దానికి మార్పు ఉండదనేది అందరికీ తెలుసున్న విషయమే. మీరు కూడా నమ్ముతున్నారు, మేము కూడా నమ్ముతున్నాం ఆ విషయాన్ని. ఏదైనా సీటు మీదే. అయితే మనం ఇప్పుడు విజయం గురించి, అభ్యర్థుల సహకారం గురించి కూడా కొంత మాట్లాడుకుందాం. కూటమి అభ్యర్థిగా ఉన్నారు మీరు. ఒకవైపు జనసేన, మరోవైపు టీడీపీ. ఈ అభ్యర్థుల సహకారం ఎలా ఉంది మీకు? 7 అభ్యర్థులు, 4 తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అభ్యర్థులు, 3 జనసేన పార్టీకి చెందినటువంటి అభ్యర్థులు. మేము 3-4 సార్లు ఇప్పటికే కలిసాం, కూర్చున్నాం, కలిసి అసెంబ్లీలో కూడా ప్రచారం చేశాం. కాబట్టి చక్కటి సమన్వయంతో ముందుకెళ్తున్నాం. ఏమాత్రం కూడా అనుమానం లేదు. 7 అభ్యర్థులు సహకరిస్తున్నారు. ఖచ్చితంగా ఈ పార్లమెంట్లో నేను తాడేపల్లిగూడెం అభ్యర్థితో, పాలకొల్లు అభ్యర్థితో, నర్సాపురం అభ్యర్థితో, ఆచంటగా మాజీ మంత్రి గారితో ఉండి వరకు కొంత పెండింగ్ ఉంది అభ్యర్థి విషయంలో. భీమవరం శాసనసభ్యులు గారితో అన్ని చోట్ల ఈ పార్టీకి 2-3 రోజుల పాటు ముఖ్యమైనటువంటి ప్రచారాల్లో, మీటింగ్స్లో పాల్గొన్నాను. ఈరోజు కూడా తణుకులో మధ్యాహ్నం ప్రచారం, అక్కడ శాసనసభ అభ్యర్థితో కలిసి పాల్గొంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లో 1+7 ఒక పార్లమెంట్ సీటు, 7 అసెంబ్లీ స్థానాలు ఈ నర్సాపూర్ పార్లమెంట్లో నెగ్గుతున్నాం అనేటువంటి విషయంలో ఏ మాత్రం 1% కూడా అనుమానం లేదు. వర్మ గారు, మీరు చూస్తే 35 ఏళ్లుగా బీజేపీలో ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే కృష్ణంరాజు గారు, అలాగే 2-3 మీ పార్టీ అభ్యర్థులకే మీరు ఎలక్షన్ హియరింగ్ చేసిన సందర్భం కూడా ఉంది. ఈ కాన్స్టిట్యున్సీపై కూడా మంచి పట్టున్న వ్యక్తి మీరు. మీ ఎన్నికల్లో ఇప్పుడు అదంతా, ఈ అనుభవం అంతా మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? నేను ఎన్నికల్లో పోటీ చేయడం కొత్త కాదు, రాజకీయాలు అంతకన్నా కొత్త కాదు. నేను 34 ఏళ్ళగా బీజేపీలో సీనియర్ కార్యకర్తగా పనిచేస్తూ వచ్చాను. అంతకుముందు ఒక 8 సంవత్సరాలు కళాశాల విద్యార్థి రాజకీయాల్లో, యువజన రాజకీయాల్లో ఉన్నా. మొత్తం మీద నాది 43-44 సంవత్సరాలు ఓవరాల్ నా ఎక్స్పీరియన్స్. ఏదైతే నేను కృష్ణరాజు గారి ఎన్నికలప్పుడే చాలా యువకుడుగా ఉన్నటువంటి సందర్భంలో ఆ వేళ ఆ ఎన్నికలకి పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉండి ఎన్నికలు నడిపించినటువంటి వ్యక్తిని. కృష్ణరాజు గారి విజయంలో కీలకమైనటువంటి పాత్ర పోషించాను ఆ రోజు. అలాగే 2014లో గంగరాజు గారు అభ్యర్థి అయినప్పుడు
గంగరాజు గారు, నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా బీజేపీకి, ఉమ్మడి జిల్లాకి జిల్లా అధ్యక్షుడిగా ఉండి అన్నీ నేనే అయ్యి ఎన్నిక నిర్వహించి, ఓ పక్కన తాడేపల్లిగూడెంలో మాణిక్యాలరావు గారు పోటీ చేస్తుంటే అది చూసుకుంటూ, గంగరాజు గారికి సంబంధించిన విషయంలో ఎక్కడ ఇన్వాల్వ్ అవుతూ ఈ రెండింటి కూడా విజయంలో నేను చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించాను. ఆనాడు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ ఏదైతే 2009లో నేనే స్వయంగా నర్సాపూర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశాను. పార్లమెంట్లో అన్ని గ్రామాలతో నాకు అటాచ్మెంట్ ఉంది. అన్నిటికీ మించి ఇందాక మీరు చెప్పినట్టు ఈ శ్రీనివాస వర్మ అనేవాడు బీజేపీ వర్మగా పిలువపడతాడు జిల్లాలో. నా ఇంటి పేరు బీజేపీగా నేను పెట్టుకోలే. ప్రజలు, కార్యకర్తలు, నాకున్న పార్టీతో ఉన్నటువంటి కమిట్మెంటు, నేను పార్టీతో కలిసి మమేకమై పనిచేసేటువంటి విధానం పిలిచి నాకు బీజేపీ వర్మగా ఈ జిల్లా అంతా కూడా ఒక ఐడెంటిఫికేషన్ ఉంది. నా నాయకత్వం మీద, నా లీడర్షిప్ మీద కూడా విశ్వాసం ఉంది. ఖచ్చితంగా వారందరూ కూడా నాకు సహకరిస్తారు. సార్, ఇప్పుడు చూస్తే మీ మేనిఫెస్టో నిన్న రిలీజ్ చేశారు. అట్లాగే గతంలో చూసుకుంటే మోడీ చేసిన అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి మీకు ఎంతవరకు ఈ ఎన్నికల్లో సహకరించే అవకాశం ఉంది? మేనిఫెస్టో అనేది ఎన్నికల సందర్భంలో రాజకీయ పార్టీలు విడుదల చేస్తాయి. అయితే భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు 2014లో కానీ 2019లో కానీ మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి అనేక విషయాలని భారతీయ జనతా పార్టీ పూర్తి చేయడం జరిగింది. మేనిఫెస్టోకి చెప్పిన దానికన్నా అధికంగా భారతీయ జనతా పార్టీ దేశంలో అనేక మార్పులు తీసుకొచ్చింది, అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చింది, అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చింది. అయితే ఒక రకంగా చూస్తే అధికార పక్షంగా ఉన్న, అధికార పార్టీగా ఉన్న వైసీపీ అనేక మీ పథకాలనే తమ పథకాలుగా ఇక్కడ చెప్పుకుని కొంత మీకు ప్రచారంలో వెనుకపడ్డారనే ఒక ఇది కూడా ఉంది. ఎంతవరకు ఇది కరెక్ట్ అంటారు? అది వాస్తవం అండి. ఈ రాష్ట్ర ప్రభుత్వంచే నేరుగా అమలు చేయబడేటువంటి పథకం ఈ రాష్ట్రంలో ఏమీ లేదు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే పథకాలు రాష్ట్రాలకు ఇస్తోందో వాటి పేర్లు మార్చుకుని, స్టిక్కర్లు మార్చుకుని రాష్ట్ర ప్రభుత్వం మనుగడ కొనసాగిస్తూ ఉంది. అయితే ఇటీవల కాలంలో ప్రజలు గుర్తించారు. గత 5-6 నెలలుగా మేము ఒక కార్యక్రమం తీసుకున్నాం, వికసిత్ భారత్ అనేటువంటి సంకల్పయాత్ర. వికసిత్ భారత్ సంకల్పయాత్ర అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకుని ఒక మొబైల్ డిజిటల్ వ్యాన్ ద్వారా గ్రామాల్లో ప్రదర్శన ఇచ్చి, పంచాయతీ ఆఫీసుల దగ్గర, ముఖ్యమైన కూడల్లో ఏవైతే కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం నుంచి అమలు చేయబడుతున్నాయో వాటిని అన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇవాళ ప్రజలకు వాస్తవాలు తెలుసు, ఇవాళ అర్థం చేసుకున్నారు ప్రజలు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని ప్రజలు పెద్ద ఎత్తున సమర్థిస్తారు, మద్దతు ఇస్తారు అనేటువంటి విషయంలో ఏమాత్రం అనుమానం లేదు. మీ విషయంలో అయితే సీటు విషయంలో కన్ఫ్యూజన్ లేదు కాబట్టి ఫైనల్ గా నేను అడిగేది అంటే ఎప్పుడు నామినేషన్ వేయాలనుకుంటున్నారు సార్? ఈ నెల 23వ తారీఖునండి మధ్యాహ్నం 1 గంటకి నా నామినేషన్ 1 to 2:30 మధ్యలో నా నామినేషన్ నేను ఫైల్ చేస్తాను. అది పరిస్థితి. వాస్తవంగా బీజేపీ వర్మ గారు చెప్పేది, తన నామినేషన్ దాఖలైతే ఈ నెల 23వ తేదీన దాఖలు చేయనున్నారు. మరో విధంగా చెప్తే తన విజయం చాలా తేలిగ్గా జరుగుతుంది. కూటమి అభ్యర్థులందరూ కూడా సహకరిస్తున్నారు పూర్తి స్థాయిలో. గెలవటం ఖాయం, మెజార్టీ ఎంత అనేది మనం వేచి చూడాలనేది ఆయన చెప్పే మాట. ఇది తాజా పరిస్థితి. మరో ఎపిసోడ్తో మేము ఉంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.